సో ఏదైతే ధర్నా చౌక్లో భారీ ఎత్తున విద్యార్థులు అయితే ఇక్కడ నిరసనకు తెలపడానికి వచ్చారో, ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ విషయంలో తోటి విద్యార్థులు ఉన్నారు, చెప్పండి మేడం. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఏ విధంగా వెళ్తుంది నిరసన? నాకు తెలిసి ఆల్రెడీ ఇది చాలా ఎక్కువ అయిపోయింది, ఇంకెక్కువ అవుతుంది, ఇంకెక్కువ చేస్తాం. సరే, మీ పొలిటికల్ పార్టీస్ అంతా యూత్ని వాడుకుంటారు కదా, యూత్ పవర్ ఏదో కూడా చూపిస్తారు ఇప్పుడు మీకు వచ్చి. చూడండి, ఇంకా అవుతుంది. ఆయన రిజైన్ చేయాల్సిందే, ఆయనకు ఆప్షన్ కూడా లేదు. సరే, ఇప్పుడు ఎవరైతే మీరు చిన్న పోరాటాలను చూసి వీళ్ళకి ఇంకా 18 కూడా రాలే, ఎట్లా గుర్తురు అంటారు కదా, రేపు కూడా వాళ్ళకి 18 వస్తే ఓటు హక్కు వస్తుంది, అప్పుడు చెప్తారు వాళ్ళు. అయితే మరి ఏదైతే యాంటీ నేషనల్స్ అంటున్నారో, యాంటీ హిందూస్ అంటున్నారు, విద్యార్థులపై టీఆర్ గ్యాస్లు కూడా వేస్తున్నారు, దానిపై మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? వాళ్ళందరికీ ఒకటే ఆన్సర్, దిస్ ఇస్ మై ఆన్సర్. అసలు ఉన్నాయి, ఇది మీకు వాడండి కొంచెమన్నా. ఇంకా 19 ఏ కాలంలో ఉన్నారు మీరు? అయినా బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో అయ్యేటివి అని బాగా అలవాటు పడిన వాళ్ళు ఇంకా ఆ మైండ్ సెట్లోనే ఉంటారు. కొంచెము బ్రెయిన్ వాడి బయటికి వచ్చి అసలు ఏం నడుస్తుంది, ఎంతసేపు ఇన్ఫ్లుయెన్సింగ్, అదేంటి గెట్ రెడీ విత్ మీ, చూడండి నేను వేసుకునే బట్టలు చూడండి, నేను ఈరోజు ఒక సెలబ్రిటీని కలుస్తున్నాను, ఏమైంది మీ సెలబ్రిటీస్ మాట్లాడుతురా వచ్చి ముంగట ఎవ్వరు మాట్లాడతలేదు. అదేంటి బాలీవుడ్, షేమ్ ఆన్ యూ బాలీవుడ్. అదేంటి 2 days బ్యాక్ వచ్చి వాళ్ళు స్టోరీస్ పెడుతున్నారు, ఎవరికి వాళ్ళు అంత అయిపోయినాక స్టోరీస్. ఇంకా పోండి పోయి చూడండి వాళ్ళ మూవీస్, బాలీవుడ్ టాలీవుడ్, ఎవరైతే మీ సెలబ్రిటీస్, సో కాల్డ్ సెలబ్రిటీ స్టార్స్ ఉన్నారో చూడండి వాళ్ళని. ఇంకా వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు మీకు, రేపు నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు పెడతారు బాగా. అంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పేపర్లు కూడా లీక్ అయినాయి. ఓన్లీ నీట్ పైన విద్యార్థులు ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తారు? ఎందుకంటే ఇప్పటికి మీకు తెలిసే ఉండాలన్నా, మీరు నన్ను ఎట్లా అడుగుతారు ఆ క్వశ్చన్. ఆల్రెడీ 20 పైననే చనిపోయారు సూసైడ్ చేసుకొని. కొంతమంది దిమాగ్లేని మాటలు ఏం మాట్లాడుతుంటారు తెలుసా, వాళ్ళకి ధైర్యం లేక చచ్చిపోయారు. ఆకర్షిత చచ్చిపోతారు, లైక్ అది వాళ్ళ ప్రాబ్లం. గవర్నమెంట్ వేసి ఏం చేస్తారు దానికంటే? నీ పిల్లలు అట్లనే చచ్చిపోతే నీకు ఎట్లా అనిపిస్తుంది? అవునా కదా? ఇది ధైర్యం గురించి కాదు. This is about education rights. It's a basic common sense. Why don't you think? నాకు వచ్చి నువ్వు డీప్గా చదువు, డీప్గా తెలుసుకో. సరే, నరేంద్ర మోడీ చేసిండు, చాలా చేసిండు, నువ్వు అవి ఎందుకు చూస్తలేవు, దీనికే రెస్పాండ్ అవుతలేడు, దీని మీద ఎందుకు ఫోకస్ చేసినావు అంటే చెయ్యాలి. ఇట్స్ హిస్ జాబ్ కదా. యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ హీస్ డూయింగ్ హిస్ డ్యూటీ. దానికి అందులో ఏముంది నాకు అర్థమవుతుంది. అంటే విద్యార్థులు అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అట్లనే బీజేపీ గవర్నమెంట్ పైన చాలా యాంగర్ని చూపిస్తున్నారు. సో ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ దిగితే స్టూడెంట్స్ అందరు కలిసి ఏ గవర్నమెంట్ ఫామ్ చేశారు? అది నాకు ఎట్లా తెలుస్తుంది బ్రో? అది నేను అంటే విద్యార్థుల మనసులో ఏముంది, ఏ గవర్నమెంట్ వస్తే విద్యార్థుల పక్షం ఉంటుంది? ఏ గవర్నమెంట్ అయితే మాకు మా రైట్స్ని ఫుల్ఫిల్ చేస్తాయో, ఏ గవర్నమెంట్ అయితే మాకు రైట్ ఫర్ ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ ఇస్తుందో ఆ గవర్నమెంట్కి వీఆర్ 100% సపోర్టివ్. ఐ నో ఇన్ ద నియర్ ఫ్యూచర్ దెర్ ఇస్ నో సచ్ అంత 100% ప్యూర్గా ఏ పొలిటికల్ పార్టీ రాకపోవచ్చు, బట్ వీ హ్యావ్ హోప్స్. బట్ నో మోర్ బీజేపీ. ఇంకా చాలు, బీజేపీ మస్తు అయిపోయింది. దేవుని రిలీజన్ పేరు మీద పెట్టుకొని మీరు చేసినవి మస్తు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ పార్టీ, బట్ రూలింగ్ పార్టీ బీజేపీ కాబట్టి బీజేపీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్గా విద్యార్థులపై కేసులు అనేవి కూడా పెడుతున్నారు. నీట్ పేపర్ గురించి ఢిల్లీ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ అవుతుంది కదా, ఆ ప్రొటెస్ట్లో నీటుని పక్కన పెట్టి అది జై శ్రీరామ్ అనుకుంటా నినాదాల వరకే పోతుంది, అదో పెద్ద రిలీజియన్ ఫైట్ లెక్క అవుతుంది అని అంటున్నారు. దానిపైన మీరు ఏం మాట్లాడుతారు? దానికి సీజేపీ ఐఎమ్ సో హ్యాపీ, ఏమంటారు సీజేపీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. వాళ్ళు అలో చేస్తలేరు. వేరే బ్యానర్స్ వచ్చి రిలీజన్ బేస్డ్ ఆర్ పార్టీ బేస్డ్ బ్యానర్స్ తీసుకొని వస్తుంటే డౌన్ చేసేస్తున్నారు. దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ లైక్ చేస్తున్నారు, చూస్తున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు, బట్ మనం ఆపలేని ఏం చేస్తాం ఇంకా అంతే. దట్స్ ఇండియా ఫర్ యూ గైస్, దట్స్ ఇండియా. అంటే కొంతమంది స్టూడెంట్స్ని బీఆర్ఎస్ పార్టీ కొంచెం పైసలు ఇచ్చి తీసుకొచ్చిందని బయట మాట్లాడుతున్నారు, దానిపైన మీరు ఏం మాట్లాడుతారు? నాకు పొలిటికల్ పార్టీస్ గురించి అంత నాలెడ్జ్ లేదన్న. నాకు ఈ ప్రస్తుతం ఏం నడుస్తుంది అనే దాని మీద నాకు ఉంది, కానీ ఎవడు ఏం చేస్తున్నాడో నాకేం అవసరం చెప్పండి. అఫ్ కోర్స్ which is required, I am going to focus on that, not on any other thing. Thank you.